ఓకే. సార్ అమరావతి ప్రాంతంలో పెడుతున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పెడుతున్న ఖర్చులో అవినీతి జరుగుతోంది. ఒక క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంతో పాటు 50,000 ఎకరాలు ఉంది ఇప్పుడు అసైన్ భూములతో కలిపి. ఇది కాకుండా ఇంకా భూసేకరణ చేయాలనుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కోసమే ఎకరానికి ₹2,00,00,000 ఖర్చు పెట్టాల్సొస్తుంది. అంటే 1,00,00,000 2,00,00,000 దాదాపు ఖర్చు పెట్టాలి. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు అనే ఒక నరేషన్ తీసుకొస్తున్నారు. దానికి ఏమంటారు మీరు? లేదా ఉందా అనేది ఎవరు ప్రజెంట్ గవర్నమెంట్ రన్ చేస్తుంటే వాళ్ళు కదా చూసుకోవాల్సింది. అంతేగా. ఇప్పుడు గతంలో మీరున్నప్పుడు 5 సంవత్సరాలు సరే ఉందనో లేదనో ఏమి చేశానో కానీ దాని గురించి ఊసెత్తలేదు. పైపెచ్చు దాన్ని నాశనం చేశారు, అడవిలాగా పెంచారు. మీ ఇష్టం వచ్చిన కామెంట్లు చేశారు, ఆ కామెంట్ల పరంగానే దాన్ని ఉంచారు. అల్టిమేట్ గా మళ్ళా ఎవరైతే అక్కడ అక్కడ బిల్డింగ్స్ కట్టారో ఏదో సెక్రటేరియట్ ఆర్ అసెంబ్లీ కానీ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూర్చునే పరిపాలన చేస్తారు. అంతే 5 సంవత్సరాలు అదే అసెంబ్లీ అదే సెక్రటేరియట్ కదా. అదే అసెంబ్లీ అదే సెక్రటరీ అక్కడే కూర్చొని పరిపాలన చేస్తారు చెప్తే అక్కడి నుంచి అక్కడ పోలేదు కదా. సో ఒక ఆలోచన విధానం లేనటువంటి వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి కల్పించాడు ఆయనే. ఇవాళ వచ్చేసి మళ్ళా ఏదో చెప్తాడు. అక్కడ ఒకటండి, కొత్తగా రాజధాని కడుతున్నప్పుడు ₹1 ఎక్కువైతే కావచ్చేమో అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క పరిస్థితిని బట్టి. ఇప్పుడు రాక్ భూమిలో ఒక రకంగా ఉంటది, ఒండ్రు మట్టిలో ఒక రకంగా ఉంటది, ఇసుక మట్టిలో ఒక రకంగా ఉంటది, కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటది. అరే అదెంత మీరు కొండ మీద కట్టావు, రిషికొండ మీద తీసుకెళ్లి ఒక ప్యాలెస్ కట్టావు, దేనికోసం కట్టావు మీకే తెలియాలి. దానికి ఎంత పెట్టారండి? ఎస్ఎఫ్టీకి ఎంత పడింది? అది 35,000 40,000 పడిందని చెప్తున్నారు ఇప్పుడు. మరి దానికి దాంట్లో మొత్తం కంప్లీట్ కలుపుకొని 500 కోట్లు 600 కోట్లు అయింది అంటున్నారు కదా. అది దేనికోసం కట్టావు నీకే తెలీదు. అదేనా ప్రజలకు ఉపయోగపడేదా? దేనికి కాదు కదా. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి గవర్నమెంట్ దాన్ని పట్టుకుని కూర్చుని దాని గురించి రకరకాల ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుంది. సో అలాంటిది ఇవాళ రాజధాని అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం కదా. మీకు తెలిసినంత వరకు సరే అవసరమో కాదు తీసి పక్కన పెడితే రాజధాని అనేది ఒక రాష్ట్రానికి అవసరం. అవసరమైనటువంటి ప్రాంతంలో కడుతున్నప్పుడు ₹1 ఎక్కువ మేబీ కావచ్చేమో. ఇప్పుడు గుంటూరులో కట్టే అపార్ట్మెంట్ కంటే అక్కడ కావచ్చేమో, ఎందుకంటే అలాంటి సిస్టమ్ అక్కడ కావాలి కదా. అదేదో 10 సాయిల్ ని బేస్ చేసుకుని అక్కడ ఉండే అక్కడ రాక్ సాల్ట్ రాక్ లేదు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుండొచ్చు. కానీ ఎక్కువ ఖర్చు అక్కడ ఉన్న జియోలాజికల్ గ్రౌండ్ ని బేస్ చేసుకుని కాకుండా కొంతమంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ఖర్చు ఎక్కువ చేస్తున్నారు లాంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. అది బయట పెట్టండి సార్, మేము కూడా పోరాడుతాం దానికోసం. ఏదో జనసేన పార్టీగా మేము చెప్తున్నాం, నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు మాట్లాడేది దాని మీద రాండి, దాని మీద పోరాటం చేద్దాం రండి. మీరు అది మాట్లాడండి. ఒకవేళ అక్కడ అవినీతి జరుగుతుంటే దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఇది వాళ్ళకి సంబంధించింది వీళ్ళకి సంబంధించింది ఇక్కడ పనికి రాదు అని ఎట్లా అంటావు? పనికి వస్తుందా లేదనేది ఆల్రెడీ డిసైడెడ్. మీ వల్ల అది ఇవాళ చట్టబద్ధత కూడా అయింది దానికి. గతంలో రాజధాని లేదు అన్నారు, ఇవాళ క్లియర్ గా ఇచ్చింది కదా. పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత వచ్చింది కదా దానికి. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అనేది వచ్చింది కదా. దాన్ని ఎవరు మార్చలేని పరిస్థితి కదా. కానీ దాన్ని కూడా మళ్ళీ మారుస్తానని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు దాని గురించి? అందుకని నేను ఏమన్నదంటే అక్కడ మీరు అన్నట్టుగా కనుక ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసమో లేదంటే వాళ్ళు దోసుకోవడం కోసమో అవినీతి జరుగుతుంటే ఎస్ రాండి మీరు, అది నిజమైతే మేము పోరాటం చేస్తాం మీకంటే ముందు. కానీ వద్దని ఎట్లా అంటావు? కట్టాల్సిందే, కట్టి తీరాల్సిందే. ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు పొలంలో ఒక రోడ్డు అయినప్పుడు మామూలు రోడ్డుకి పొలంలో రోడ్డు వేసినప్పుడు ₹1 ఎక్స్ట్రా ఉంటుంది కదా సార్ గారు, లేకపోతే ఆ మాత్రం వీళ్ళకి ఆలోచన విధానం లేదా? అందరు మేధావులని చెప్తారు కదా మళ్ళా. సార్ ఇప్పుడు అక్కడ భూసేకరణకు సంబంధించి జరుగుతున్న చర్చ పైన కూడా అదనపు భూసేకరణ అవసరం ఏంటి, ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు అవసరం ఏంటి లాంటి మాట నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొంతమంది కూటమిని సమర్థిస్తున్న వాళ్ళు, న్యూట్రల్స్ గా చెప్తున్న వాళ్ళు, కొంతమంది మేధావులు లాంటి వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. ఇంకా భూసేకరణ ఎందుకు అవసరం ఉంది అక్కడ? ఆ మాటకు వస్తే నేను విన్నది పత్రికల్లో వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా అదనపు భూసేకరణ అవసరం ఏంటి అని కేబినెట్ సమావేశాల్లో మాట్లాడారు లాంటి వార్తలు కూడా విన్నాం. సో అదనపు భూసేకరణ జరుగుతున్న తీరు ఎలా ఉంది? అదనపు భూసేకరణ అవసరమని జనసేన పార్టీ నిజంగానే అనుకుంటుందా? అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేదంటే వాళ్ళు పెట్టుకున్న ప్లాన్ ప్రకారము అక్కడ ఏదో ఎయిర్పోర్ట్ కూడా కడదామని ఒక ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో చేస్తున్నప్పుడు ఇప్పుడు భూసేకరణకి వెళ్ళారు. అక్కడ ఇష్టపడితేనే కదా, ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఇష్టపడితేనే తీసుకుంటున్నారు, బలవంతంగా ఎక్కడ లేదు కదా. ఈ రోజు అక్కడ ఉండవల్లిలో గొడవ జరిగినట్టుంది సార్. కొంతమంది రైతుల దగ్గర నుంచి భూమి ఉండవల్లిది ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి. ఉండవల్లిది ఆల్రెడీ సిఆర్డీఏ రోడ్ లో ఉంది, అది ఇంటర్నేషనల్ గా ఆపారు, అది తీసుకోవాల్సింది. అది భూ సేకరణ కింద తీసుకుంటున్నారు కూడా. అవును.
ఇంతకుముందు పూలింగ్ మనకి ఇష్టమైనది ఇచ్చింది అది వేరు. ఇక్కడ వీళ్ళు ఆపి ఇంటెన్షన్ కావాలని ఆపారు కాబట్టి వాళ్ళు తప్పదు అక్కడ తీసుకోవాల్సిందే. ఓకే. కొన్ని కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు తప్పదు కదా. ఇప్పుడు జస్ట్ లైక్ అక్కడ కూడా ఉన్నటువంటి రోడ్డు ఆగిపోయింది అసంపూర్తిగా, దానికి కావాలి తీసుకోవాల్సిందే. దాన్ని కాదంటే కుదరదు, దాన్ని బలవంతంగా అయినా భూసేకరణ చేయాల్సిందే కొన్ని చోట్ల. చేయాల్సిందే భూసేకరణ. అది పక్కన ఉన్నట్టు వెళ్తున్నారు కదా. అటు పక్కన పెనుమాక ఉంది, ఆ పెనుమాకలో వాళ్ళు ఏమన్నారు దాని జోలికి ఏం పోవట్లేదు. కొంతమంది ఆ రోజు మీటింగ్ జరిగిన తర్వాత వచ్చి కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళే తీసుకున్నారు, ఇవ్వడం వల్ల జోలికి పోరు. కానీ ఇదే స్ట్రీట్ యాక్సెస్ రోడ్ లో ఉంది, ఆ రోడ్డు తీసుకోవాల్సిందే, తీసుకుని తీరుతుంది గవర్నమెంట్. మన డాక్యుమెంట్ లోనే రాస్తాం కదా గవర్నమెంట్ అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అనేది. గవర్నమెంట్ చేయాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి అయినా భూమి బలవంతంగా తీసుకుని రైట్ గవర్నమెంట్ ఉంది కదా. దాని ప్రకారం కాంపెన్సేషన్ ఎంత ఉంటే కాంపెన్సేషన్ కడతారు, అది చట్టమే కదా అది. సో వీళ్ళు ఏంటంటే ఇంకా అక్కడ ఏదో క్రియేట్ చేస్తే వీళ్ళు ఇంకా ఏం లేదండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఏదో ఒక యాగి చేస్తే ఎవరన్నా పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంతమంది ఆగుతారేమో. నేను వస్తే మళ్ళీ ఇప్పుడు ఒక్కటే నరసరావు గారు మనం చర్చించుకోవాల్సింది, ఏ రాజకీయ నాయకుడైనా నేను తడతాను అని చెప్పాలి, నేను పగలగొడతాను అని చెప్పేటటువంటి వాళ్ళని ఎక్కడన్నా మనం పొలిటికల్ లీడర్స్ చూస్తామా? గతంలో చూసామా? ఫ్యూచర్ లో చూస్తామా? డిస్ట్రాక్షన్ ఉండదు కదా. ఎవరైనా సరే మనకంటే మెరుగ్గా చేస్తానని చెప్తారు ఎక్కడైనా చూసాం, కానీ వాళ్ళు బిల్డింగ్ కట్టి నేను పగలగొడతాను, నేను వద్దని చెప్తున్నాను, మీరు కనుక కాంట్రాక్టులు తీసుకుంటే కనుక నేను వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తాను, మిమ్మల్ని లోపల పెడతాను అనే పొలిటీషియన్ ని ఎక్కడన్నా చూస్తామా మనం? అది ఎవరి కోసం చేస్తాం ఇవాళ? ఎవరు సొంతమా? ఎవరు సొంతానికి కాదు కదా. అంటే మినిమం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మనం ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ వేరే వస్తుంది. ఎక్కువగా మేము కూడా మాట్లాడదలుచుకోవాలి నేను. అందుకని ఏంటంటే వాళ్ళ విపరీతంగా వదిలి పెడతాం. అందుకనే వెళ్ళేమంటారంటే వాళ్ళు అసలు ఒక రాజకీయ నాయకులుగా నిజంగా మీరు అవునా కదంటే వాళ్ళు బిల్లు చూసుకోవాలి. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే పదాలు వాళ్ళ నోట్ల నుంచి వస్తుంది. అందుకనే వాళ్ళని మన పోయే పరామర్శని మీరు ఎట్లా పరామర్శపోతారండి? గత 5 సంవత్సరాలు భూములు ఇచ్చిన వాళ్ళు అలో లక్షణాలంటూ ఆడాళ్ళు గాని పిల్లలు గాని రోడ్ల మీద కూర్చొని దీక్షలు చేసి దేవుళ్ళు దీక్షలు అనే రకరకాలు చేస్తే అరే వాళ్ళని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి ఇవాళ మొత్తం కలిసినా గానీ 30 మంది ఉండరు ఆ ఊర్లో. ఆ 30 మంది కోసం పరిరక్షణ సమితిని మీరు పెడతారా? అమరావతి పరిరక్షణ సమితి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ ఉంది? కాదు సార్, అంటే రాజకీయ పార్టీగా ఎవరి దగ్గర పోవద్దు అని అంటామా మనం? నేనంటాను ఎట్లా మీరు ఎట్లా పోతారు? మీరు ఏ ముఖం పెట్టుకుని పోతారు? అదే ప్రాంతంలో అరే మీరు గతంలో మీరు అసెంబ్లీ ఒప్పుకున్న తర్వాతే భూసేకరణ జరిగింది అక్కడ పూలింగ్ కింద. ఒప్పుకుని అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత రాజధానిని ఫిక్స్ చేసిన తర్వాత పొలాలు తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఒక్కసారిగా దాన్ని కాదని చెప్పేసేసి వాళ్ళందరిని ఇబ్బంది పెడితే వాళ్ళు రోడ్డు ఎక్కి నీతో మాట్లాడే ప్రయత్నం చేసి ఒక్క రోజు మీరు మాట్లాడాల. ఒక్క రోజు అంటే ఒక్క రోజు 5 సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఎవరు కూడా మీ పార్టీ ప్రతినిధులు కానీ గవర్నమెంట్ ప్రతినిధులుగా మంత్రులు కానీ ఇంకోళ్ళు కానీ లేదంటే పార్టీ ప్రతినిధులు కానీ ఒక్క రోజు కూడా అక్కడ పోకుండా వాళ్ళని రకరకాల మాటలు మాట్లాడి వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టి చూసాం కదా. నేను సభ్యతగా చూసాం కదా, ఆడవాళ్ళు కూడా ఏ రకంగా పోలీసులు కొట్టారో ఏ రకంగా చేశారో చూసాం కదా. అలాంటిది ఇవాళ ఒక్క ఊర్లో కొంతమంది ఏదో అది కూడా మీకు సంబంధించిన వాళ్ళు దాన్ని మేము ఇవాళ చెప్తున్నాం కదా, బలవంతంగా ప్రభుత్వం కూడా తీసుకోవట్లేదు. అది ప్రభుత్వం మీరు చెప్పే బలవంతంగా తీసుకుంటుంది కొంత పార్టీ, అది అవసరం. అది కడమదం దోలుకెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం ఒక పరిరక్షణ సమితిని ఎట్లా పెడతారు? 29 గ్రామాల గురించి వదిలేసేసి ఒక ఊర్లో కొంతమంది, ఒక ఊరు కూడా లేదు, ఒక ఊర్లో కొంతమంది కోసం మీరు పరిరక్షణ సమితిని మళ్ళా గొడవలు పెడతాను మీరు వెళ్తారా? అందుకని నేను అంటాను మీరు ఎట్లా వెళ్తారు? సో అక్కడ ఎట్లా వెళ్తారు అనే దానికి పోర్ట్రేషన్ ఏం జరుగుతుంది అంటే, ఎట్లా వెళ్తారు చర్చ ఏం జరుగుతుంది? రాజధాని మాది, మీరు ఎలా వస్తారు? రాజధాని అందరిది కదా, ప్రజా రాజధాని కదా, మా రాజధానికి మీరు ఎలా వస్తారు, మీకేంటి సంబంధం, ఎలా మాట్లాడతారు అనే ప్రశ్న వస్తుంది కదా న్యాచురల్ గా. అది కాదు కదా అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒడ్డు వరుస్తారు సార్. ఇప్పుడు చూసాం కదా రావణ వాడిని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు, అతని కోసం లీగల్ అసిస్టెంట్ ఇస్తామని ఏ రకంగా వీళ్ళు ఎదుగుతున్నారు. అసలు వాళ్ళు అడిగారు లేదు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఉలవమంటూ పోతున్నారు అన్ని కోర్టులు కూడా. చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అందుకని వీళ్ళ పద్ధతి అట్లా ఉంటది. ఇక్కడ కూడా మా రాజధాని కదా, మన రాజధాని అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కొంతమందికి అలో లేకుండా, ఎంట్రన్స్ లేకుండా ఎలా చేస్తారు అనే ప్రశ్న వస్తుంది. అట్లా కదా సార్, నేను మళ్ళా చెప్తున్నాను, అదే రాజధానిలో, అదే సెక్రటేరియట్ లో, అదే అసెంబ్లీలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు లేదా? చేశారుగా. మీరు టెంట్లు వేసుకున్నారా? మీకు నచ్చలేదు కదా. అప్పుడు నచ్చకపోయినా మీరు కూర్చుని అక్కడే కదా, అక్కడి నుంచే కదా మీరు పరిపాలన చేసింది.